మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వ్యవస్థలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి చూపుల నుంచి కడ వరకు సాగే ప్రయాణాన్ని కలకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. పెళ్లి చూపుల నుంచి కడ వరకు సాగే ప్రయాణాన్ని కలకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ను అచ్చం పెళ్లి మాదిరిగా చేసుకోవడం, సుందర లొకేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి తమకు నచ్చిన విధంగా ఫోటో, వీడియో వెడ్డింగ్ షూట్లు జరుపుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరు గ్రామానికి చెందిన టీచర్ ప్రత్యూష కూడా తన వివాహం రొటీన్గా కాకుండా కొంచెం భిన్నంగా ఉండే విధంగా ప్లాన్ వేసుకుంది. ఆమె ఈ నెల 23న వరుడు ఫణీంద్రతో వివాహం చేసుకోబోతోంది. అచ్చం ప్రశ్నాపత్రంలా వెడ్డింగ్ కార్డును తయారు చేసి పంపిణీ చేసింది. ఇక వెడ్డింగ్ కార్డు మొత్తం 8 క్వశ్చన్లతో కూడిన పేపర్ మాదిరిగా ముద్రించి బంధుమిత్రులకు పంచిపెట్టింది. మొదటి ప్రశ్నగా ఐడెంటిటీ ద పర్సన్ ఈజ్ ద పిక్చర్ అంటూ వరుడి ఫోటోతో క్వశ్చన్ వేస్తూనే ఆన్సర్ వరుడు ఫణీంద్ర అంటూ జవాబు నింపింది. రెండో ప్రశ్నగా ప్రత్యూష ఇంగ్లీష్ పదంలో తప్పులను సరిచేయాలని సూచిస్తూనే కరెక్ట్ పదాన్ని వెడ్డింగ్ కార్డులో పొందుపరిచింది. వరుడి తల్లిదండ్రుల పేర్లు, కన్యాదాతల పేర్లు, కళ్యాణ వేదిక సమయాన్ని కూడా తనదైన శైలిలో రూపొందించడం సోషల్ గ్రూప్లో వైరల్గా మారింది. పంతులమ్మ రూపొందించిన వెడ్డింగ్ కార్డ్ వినూత్నంగా ఉండటం పట్ల ఆమెను పలువురు అభినందిస్తున్నారు. నా పేరు నార్కడిమిల్ సతీష్. నేను శేషవతారం గారి అబ్బాయినండి. మాది మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా. నాకు 2 కుమార్తెలు. పెద్దమ్మాయి వివాహానికి తన ఆ రోజుల్లో సీడ్ పేపర్ ఇన్విటేషను ప్రచురింపజేసి ఒక విధంగా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా సీడ్ పేపర్ ఇన్విటేషన్ చాలామంది ముద్రించే విధంగా ఆ రోజుల్లో మేము ప్రయత్నం చేసాం. అలా కాకుండా ఈసారి మా చిన్నమ్మాయి తన కాకినాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఈ మధ్యన వివాహం కుదిరిన తర్వాత తన శుభలేఖని ఏదో వెరైటీగా చేసి అందరి మనల్ని పొందాలన్న కోరికతోటి ప్రయత్నంలో ఇలా క్వశ్చన్ పేపరు శుభలేఖ కింద మార్చుకుని మా చుట్టాలందరితోనూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోనూ చాలా అబ్బురంగా అనిపించి ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ విధంగా చేయడం మాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇటువంటి ఆలోచన ఎవరికీ రాలేదు. ఆ ఆలోచన మా అమ్మాయి ద్వారా 10 మందికి తెలియడం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపించి గర్వంగా ఉంది. నా పేరు ప్రత్యూష. నేను ఎంఎస్సీ హార్టికల్చర్ చేశానండి. ఆ తర్వాత ఆ ఎడ్యుకేషన్ మీద నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను పైడా కాలేజ్ కాకినాడలో. సో ఈ మంత్ 23 నా పెళ్ళి. అందరూ పెళ్ళికి ఏదో ఒకటి కొత్తగా చేస్తున్నారు, నేను కూడా ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా చేయాలి అని చెప్పేసి నా పెళ్లి కార్డ్ని క్వశ్చన్ పేపర్ ఫార్మాట్లో రెడీ చేశానండి. అందులో మా ఫియాన్సీ పేరు, నా పేరు, మా అమ్మ నాన్నల పేరు, వాళ్ళ పేరెంట్స్ పేర్లు, పెళ్లి డేట్, వెన్యూ ఇవన్నీ వచ్చేలాగా ప్రిపేర్ చేశాను. ఈ మధ్యన అందరూ వెడ్డింగ్ కార్డ్స్ కొత్తగా ప్రింట్ చేస్తున్నారు కదా, సో అలా నేను ఏదైనా డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఈ థాట్ వచ్చింది. సో దీనికి మొత్తం మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా చేయాలన్న థాట్లో నా టీచింగ్ ప్రొఫెషన్ కనిపించాలి అన్నట్టు కొంచెం కొత్తగా ఉండేలాగా ఇది చేశానండి. సో ఇది మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారండి.